హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తారో గౌషిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే, అండ్ రీసెంట్గా అప్లోడ్ చేసిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో, సో ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, సో మనం ఏ కోర్సెస్ అయితే తీసుకోవాలి అండ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ని అయితే సజెస్ట్ చేయమని చెప్పేసి, సో దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మనకి గ్రాడ్యుయేషన్ అవ్వగానే వెంటనే సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలంటే రావు. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎనీ వన్ స్కిల్ అనమాట. అట్లీస్ట్ వన్ స్కిల్, ఏదో ఒక కోర్స్ అయితే తీసుకొని ఉండాలి. కంపల్సరీ కోర్స్ తీసుకోవాలంటే మనం కంపల్సరీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఏంటంటే ఒక కోర్స్ని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ ఈ కోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐటీలో రావాలనుకుంటే, సో కోడింగ్, నాన్ కోడింగ్ 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలా, కోడింగ్ సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి, సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది మీ కాన్ఫిడెన్స్ అండ్ మీ యొక్క మీరు చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా అయితే ఉంటుంది అనమాట. సో దీనికోసమే నేను ఒక ఇన్స్టిట్యూట్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది చెప్పొచ్చు మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. అదే టెక్స్ అకాడమీ అని చెప్పేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు అనమాట. అదే టెక్స్, ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చెప్పే వాళ్ళు కూడా అందరూ ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి, సో వీళ్ళేంటంటే చాలా అర్థమయ్యే విధంగా అయితే చెప్తారనమాట. సో నేను ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అన్నానంటే, సో దానికి రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అదేంటంటే మనకి వీళ్ళు ఫాలో అయ్యే అప్రోచ్ అనమాట. సో స్టూడెంట్స్ని ఏ విధంగా ప్లేస్ చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ నుంచి వాళ్ళు తీసుకునే ఎండ్, సో లాస్ట్ స్టెప్ వరకు కూడా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో ఆ ప్రాసెస్ని చెప్పైతే చెప్పొచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. సో అదేంటంటే వీళ్ళకి ఒక వెల్ డిఫైన్డ్ కరికులం అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీకు ఏంటంటే పాయింట్ అంటే కరెక్ట్గా ఏ పాయింట్ అయితే నేర్పించాలో, సో ఆ పాయింట్ ఏంటంటే మీకు త్వరగా అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉంటారంట. ఇండస్ట్రీలో ఉన్న ఆర్కిటెక్చర్స్ కానివ్వండి, సో ఈ ఎక్స్పర్ట్స్తో చెప్పించడం జరుగుతుంది కాబట్టి మీకు ఏంటంటే సో చాలా ఈజీ వేలో అర్థం అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు వీళ్ళు ఏంటంటే మనకి ఇండస్ట్రీలో ఏదైతే ప్రాక్టికల్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం కానివ్వండి, ఆ సినారియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసెస్మెంట్స్ అనమాట. సో మనకి ప్రెసెంట్ అయితే చాలా కంపెనీస్ మనకి కండక్ట్ చేస్తాయి అనమాట. సో డైరెక్ట్ ఇవ్వకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇండస్ట్రీ తరఫున కూడా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా మీరు మూవ్ అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. సో ఇంటర్వ్యూస్ చాలా మంది ఏంటంటే స్కిల్ ఉన్నా కానివ్వండి, సో మనకి ఏవైతే కోర్స్ నేర్చుకునే స్కిల్ ఉన్నా కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కాని నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మిమ్మల్ని కరెక్ట్గా ఇంటర్వ్యూ ఏ విధంగా ఇచ్చే విధంగా అయితే మీకు ఏంటంటే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. సో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, మీరు ఎక్కడ డల్ ఉన్నారో సో వాటిని ఇంప్రూవ్ చేయడం, సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఈ విధంగా స్టూడెంట్స్ని ట్రీట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ టైం, సో అట్లీస్ట్ 1 month రియల్ టైం ఇండస్ట్రీ విజిట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి బయట రియల్గా అంటే ప్రాక్టికల్గా ఇండస్ట్రీస్ ఏ విధంగా నడుస్తున్నాయి ఏంటి అని చెప్పేసి, సో అది కూడా 1 month వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు కాబట్టి మీకు ఫర్దర్గా ప్లేస్ అయిన తర్వాత కూడా ఇది చాలా ఈజీగా సర్వైవ్ అవ్వడానికి అయితే ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో చాలా మంది ఏంటంటే సో కోర్స్ తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి ఏదో ఒక కంపెనీలో అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి, సో దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్ కూడా వీళ్ళే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అసిస్టెన్స్ అనమాట. సో నేను చెప్పాను ఆల్రెడీ, సో పైన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ జాబ్ అసిస్టెన్స్ అనమాట. సో ఏ విధంగా వెళ్ళాలి అండ్ ఏ విధంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఏంటంటే సో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనం చాలా ఈజీగా మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ప్లేస్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే 350+ హైరింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారనమాట. సో 350+ అంటే మనకి ఏంటంటే సో ఆపర్చునిటీస్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటాయి మనకి ఇన్స్టిట్యూట్ ద్వారా. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే సో చాలా త్వరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 4500+ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. సో మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ప్లేస్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ ఇన్స్టిట్యూట్లో. సో ఇవన్నీ అప్రోచెస్ చూస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఇది హైదరాబాద్లోనే బ్రాంచెస్ అయితే ఉన్నాయి అనమాట. సో అవి ఏంటంటే మనకి హైటెక్ సిటీ, అమీర్పేట్ అండ్ దిల్షు నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఒకవేళ హైదరాబాద్లో అంటే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మీరు విజిట్ చేయొచ్చు అండ్ వాళ్ళకి డెమో క్లాసెస్ వినొచ్చు అనమాట.
అండ్ మీకు వచ్చేసరికి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 50+ కోర్సెస్ అన్నాను కదా, అవి ఏంటంటే ఆన్లైన్లో ఉంటాయి యాజ్ వెల్ as ఆఫ్లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు రికార్డెడ్ వీడియోస్ అయితే ఇస్తారనమాట. సో మీరేంటంటే రిపిటేటివ్గా వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో దాని ద్వారా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అదే టెక్స్ అకాడమీ. సో మనకి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. చాలా మంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా మంది అడిగేది అనమాట. సో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఈఎంఐ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు డైరెక్ట్ వెళ్ళి పే చేయని అవసరం లేదు. మనకి ఏంటంటే ఈఎంఐ ద్వారా మనం మంత్లీ ఇంత అని చెప్పేసి అయితే ఇన్స్టాల్మెంట్లో అయితే కట్టుకోవచ్చు. సో దాన్ని భయపడాల్సిన అవసరమే లేదు. సో డిస్క్రిప్షన్ అనేది లింక్ అనేది ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ వాళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో మన ఛానల్ తరపు వెళ్తే కొంచెం కన్సెషన్ అయితే ఉంటుంది మీకు. సో మీరు వన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ డెమో అయితే వినండి. సో విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ మీరు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే సో దే కెన్ క్లారిఫై. సో దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఇన్స్టిట్యూట్ గురించి నేను కామెంట్ సెక్షన్లో ఒక పింక్ చేస్తాను లింక్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో దీని ద్వారా వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన ఛానల్ ద్వారా వెళ్ళమని చెప్పండి. మీకు ఫీ కన్సెషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే సో డెమో క్లాసెస్ అనేది కంపల్సరీ వినండి. సో ఏ ఇన్స్టిట్యూట్ అయినా డెమో క్లాసెస్ మ్యాండేటరీ అనమాట. మీకు అర్థమవుతుంది సో ఏ ఇన్స్టిట్యూట్లో స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. అందుకని చెప్పేసి సో ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ చెప్పానో సో టెక్స్ అకాడమీ, సో కంపల్సరీ డెమో క్లాసెస్ అయితే మీరు వినండి. సో వాళ్ళ డెమో విన్న తర్వాత మీ డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అండ్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చూసుకుంటారు. సో అందుకని చెప్పేసి సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ లింక్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా నేను దీని ఇన్స్టిట్యూట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.